విజయవాడ వరద ప్రాంతాల్లోని బాధితులకు పునరావాస కార్యక్రమాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుండి 53,000 మందికి ఉదయం భోజనాల నిమిత్తం 20 వాహనాల ద్వారా ఆహారాన్ని సేకరించి పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఈ దాతృత్వ కార్యక్రమంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, రాజమండ్రి ఆర్డీఓ, పౌర సరఫరాలు, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, పరిశ్రమలు, వైద్య, ఆరోగ్యం, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులు పాల్గొని సేకరణ ప్రక్రియను పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. రెండో రోజు కూడా విజయవాడకు ఆహారం, త్రాగునీరు, బ్లేడ్లు, పాలు, బిస్కెట్స్ తదితరాలు దాతల, కాంట్రాక్టర్లు, వివిధ అసోసియేషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల సహకారంతో పంపించడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రెవెన్యూ, పౌర సరఫరాల ఇతర శాఖల అధికారులు చొరవ తీసుకొని సేకరించడం జరిగిందన్నారు. అదేవిధంగా రాత్రి సమయంలో భోజనాలను అందజేసేందుకు 56,500 ఫుడ్ ప్యాకెట్ సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే దిశలో జిల్లా యంత్రాంగం ఇచ్చిన పిలుపు మేరకు ఎందరో స్వచ్ఛందంగా స్పందించి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆహారాన్ని పంపించే కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారుల నుండి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం జరిగిందన్నారు. వాళ్ళ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీ వారు ఆదేశాల మేరకు బిక్కువల మండల సమైక్య నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఒక్కొక్కరికి 1000 ఫుడ్ ప్యాకెట్స్ బిర్యానీ ప్యాకెట్స్ని తయారు చేసి డాక్టర్ మహిళల ద్వారా మనం విజయవాడ పంపిస్తున్నాము. ఇదే రకంగా అనపర్తి మండలం నుంచి ఒక 1000 ప్యాకెట్లు, రంగంపేట నుంచి 1000 ప్యాకెట్లు, రాజానగర్ నుంచి 1000 ప్యాకెట్లు, సీతానగర్ నుంచి 1000 ప్యాకెట్లు, ఇవన్నీ కూడాను రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాము. అక్కడి నుంచి ఒక వెహికల్ ద్వారా విజయవాడ చేరవేస్తాము. ఈ రకంగా మా సిబ్బంది అక్కడికి వెళ్ళి అప్పచెప్పి రావడం జరుగుతుంది. ఇది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాలతోటి మా మండల సమైక్య పరిధిలో చేస్తున్నాము. నమస్తే అండి, నా పేరు రత్నసాగర్. నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రాజమహేంద్ర అర్పణ. కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఇస్కాన్ నుండి కూడా నిన్న 10,000 మందికి మనం భోజనం పంపించడం జరిగింది. అలాగే వెజిటేరియన్ రైస్ అండ్ పెరుగన్నం. అదేవిధంగా ఈరోజు కూడా సుమారుగా 5,000 నుంచి 7,000 మందికి మనం ఇక్కడ నుంచి భోజనం మనం పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా మన ఈ జిల్లా నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము.